ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మొదటి 2 మ్యాచ్లను గెలవడం ద్వారా భారత క్రికెట్ జట్టు సెమీఫైనల్స్ కు తన టికెట్ ను దాదాపు ఖాయం చేసుకుంది. బంగ్లాదేశ్ ను ఆ తర్వాత పాకిస్తాన్ ను ఓడించి టీమిండియా బలమైన ఆరంభం చేసింది. ఇప్పుడు చివరి లీగ్ దశ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడేందుకు సిద్ధమవుతుంది. ఇక భారత జట్టు ఈ గ్రూప్ లోని చివరి మ్యాచ్ లో కూడా గెలిచి పాయింట్ల టేబుల్ అగ్రస్థానంలో ఉండాలని చూస్తుంది. ఇక రెండవ గ్రూప్ నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా విజయంతో ఆరంభించాయి. ఈ రెండు జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు టీమిండియా సెమీఫైనల్ కు టికెట్ దాదాపు ఖరారైంది కాబట్టి సెమీస్ లో ఏ జట్టుతో తలపడవచ్చో ఓసారి తెలుసుకుందాం. దక్షిణాఫ్రికా తమ తొలి మ్యాచ్ ను 100 పరుగులకు పైగా తేడాతో గెలిచింది. అందుకే ఆ జట్టు నెట్ రన్ రేట్ చాలా ముందు వరుసలో ఉంది. ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా 350 కంటే ఎక్కువ స్కోర్ ను విజయవంతంగా ఛేదించింది. కానీ ఆ జట్టు రన్ రేట్ ఇప్పటికే దక్షిణాఫ్రికా కంటే తక్కువగా ఉంది. ఈ రెండు జట్లకు సమాన పాయింట్లు ఉన్నప్పటికీ రన్ రేట్ ఆధారంగా దక్షిణాఫ్రికా గ్రూప్ బి లో అగ్రస్థానంలో ఉంది. ఇక ఆ రెండు జట్లు ప్రదర్శన ఇలాగే ఉండి సెమీఫైనల్స్ కు చేరుకుంటే భారత్ ఈ రెండింటిలో ఒకదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. బి లో మరో కఠినమైన మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతుంది. ఈ గ్రూప్ లో ఎవరు అగ్రస్థానంలో ఉంటారో కూడా ఈ మ్యాచ్ నిర్ణయిస్తుంది. అప్పుడు టీమిండియా న్యూజిలాండ్ పై గెలిస్తే అగ్రస్థానంలో ఉంటుంది. ఒకవేళ ఆస్ట్రేలియా బలమైన జట్టుగా పరిగణించి దక్షిణాఫ్రికా పై గెలిచి గ్రూప్ బి లో అగ్రస్థానంలో ఉంటే అప్పుడు టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడే అవకాశం ఉంది.